వంకాయలు 2, కొత్తిమీర కొంచెం, పచ్చిమిరపకాయలు 5. నాకు కొంచెం అది ఇంకా కొంచెం ఎక్కువ పట్టాయి కాబట్టి సో ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకున్నాను నేను. ఉప్పు, ఆయిల్, పోపుకి ఒక ఎండుమిరపకాయ, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, హింగ్ మీకు ఎంత కావాలో వేసుకోండి. నాకు ఫ్లేవర్ కోసం హింగ్ వేస్తున్నా, లేకపోతే వేద్దాను. ఇవి మొత్తం కావాల్సిన పదార్థాలు. వంకాయ తీసుకొని ఆయిల్తో ఇలా ఆయిల్ మొత్తం వంకాయకి పట్టేలాగా రాసుకోవాలన్నమాట. నేను తీసుకున్న 2 వంకాయలకి చూడండి ఇలా ఆయిల్ రాసేసుకొని పెట్టుకోవాలన్నమాట. దీన్ని స్టవ్ మీద పెట్టేద్దాం ఇప్పుడు. ఇలాగా మధ్యలో ఏమీ ఘాట్లు కానీ ఏమీ పెట్టద్దు. ఘాట్లు పెడితే ఏమవుతుందంటే ఇదవుతుంది, లోపల దాకా మగ్గదనమాట, కొంచెం కొంచెమే అవుతుంది. ఫుల్గా పెడితే అది ఆటోమేటిక్గా వేడి మొత్తం లోపలికి వెళ్తుంది. అంటే కొంతమంది కట్ చేస్తారు, నేను కట్ చేయను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుంది వంట. ఇది ఇలా నేను చేసుకుంటాను. ఇలా ప్లేస్ చేసుకొని కాలేదాకా ఒక్కసారి అలా ఉంచుకొని 4 సైడ్స్ ఇలా కాడ పట్టుకొని తిప్పుతూ ఉంటే మీకే తెలుస్తుంది అది బాగా నల్లగా అవుతుందన్నమాట పైన తోలంతా. బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి మీరు పచ్చడి. దీంతోనే మనము ఇలా కాల్చిందంతో పచ్చి పులుసు చేసుకుంటాము. ఇవన్నీ ఒకసారి పచ్చడి ట్రై చేయండి, ఇది బాగుంటుంది. ఇది వెయిట్ లాస్ వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఎవరికైతే ఈ క్రియాటిన్ లెవెల్స్ ఇవన్నీ తగ్గి ఎక్కువ ఉంటాయి కదండి, వాళ్ళకి ఆయిల్ యూస్ చేయకూడదు. ఇంకా వీళ్ళకి ఏం పెట్టడానికి ఏమి ఉండదు, చింతపండుతో కానీ ఏమి పెట్టడానికి ఉండదు. సో అలాంటప్పుడు పచ్చళ్ళ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ పచ్చళ్ళు కనుక యూస్ చేస్తే కనుక వాళ్ళకి తినడానికి రుచిగా ఉంటుంది. కొంచెం ఇదేంటంటే వాళ్ళకి కొంచెం స్పైసీగా చేయాలి. పచ్చిమిరపకాయతో, ఎండుమిరపకాయతో చేస్తే ఆ రుచి ఉండదు. మళ్ళీ పచ్చిమిరపకాయ గ్యాస్ ఫామ్ అవుతుందేమో అనుకుంటారేమో, ఏం అవ్వదండి. ఇవన్నీ రోటి పచ్చళ్ళు ఎప్పటివో కాబట్టి ఏమీ కావు, బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పగులుతూ వస్తుంది. అదే మనం ఏం కట్ చేయకపోతే లోపల వరకు అదే వెళ్ళి వేడి అంతా అలా కొంచెం అలా కట్ అయ్యి లోపల దాకా వెళ్తుందన్నమాట. 4 సైడ్స్ తిప్పుకుంటూ ఉండండి. ఇంకొక స్టవ్ కూడా ఆన్ చేసుకొని సెకండ్ది కూడా పెట్టేస్తే మీకు అవుతూ ఉంటుంది 2. చూసారా అలా మగ్గుతుందో. మీకు ఎప్పుడన్నా ఇలా పచ్చిగా కాలిన పచ్చళ్ళు ఎప్పుడన్నా తిన్నప్పుడు మీకు స్మెల్ పడుతుందా? నాకైతే ఎంత ఇష్టమో. ఏదన్నా మాడిన స్మెల్ కానీ ఇదంతా భలే అనిపిస్తుంది తింటున్నప్పుడు కానీ ఏదన్నా. ఈ పచ్చడి మొత్తం ఈ కాలిన స్మెల్ వస్తుందండి, భలే అనిపిస్తుంది ఆ స్మెల్కి. మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలా స్మెల్తో ఎంత బాగుందో అని అనిపించినప్పుడు కొంచెం ఎక్కువ తినడం కానీ? పచ్చడి తినే కొద్దీ తినాలనిపిస్తుంది, ఎంత బాగుంటుందో. దీనికి సరిపోయిన ఉప్పు, కారం అన్నీ, కొత్తిమీర వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. అండ్ ఇంకొకటి ఏంటంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వంకాయ అండ్ గోంగూర కొంచెం తగ్గించండి. అండ్ డిహైడ్రేషన్లో ఉన్న వాళ్ళు కూడా వంకాయ తినడానికి లేదు. ఒకసారి చూసుకోండి మీరు. వంకాయకి కూడా దురద వచ్చే లక్షణాలు ఉన్నాయి కాబట్టి తినడానికి ఉండదన్నమాట. ఒక్కొక్కసారి చూసారా ఇది నొక్కకపోతుంది. ఇలా కాయ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి, నొక్కుకుంటుంది. అంత మెత్తగా అవ్వాలన్నమాట. చూసారా
ఇది మనం ముట్టుకుంటే నెమ్మదిగా ఇలా ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు ఉడుకుతున్నట్టు లెక్క. ఇంకొకటి ఇవన్నీ పాత రోజుల్లో తినేవాళ్ళండి. ఇప్పుడు ఎవరైనా తింటున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ పచ్చళ్ళు ఫస్ట్లో నేను కూడా తినేదాన్ని కాదనమాట ఇలాంటివన్నీ. సో ఒకరోజు మా అత్తగారు చేశారనమాట. ఇది ఎంత బాగుంటుందో ఒకసారి తిను అని. ఎప్పుడు ఆ టమాటో పచ్చళ్ళు ఇవి అవి కాకుండా ఒకసారి ఇవి కూడా ట్రై చేయండి అని అంటే అప్పుడు ఒకసారి చేసి చూపించండి అంటే అప్పుడు చేశారు. అప్పటి నుంచి ఫేవరెట్ అయిపోయింది. ఏది ఉన్నా లేకపోయినా వంకాయలు తెచ్చుకోవడం, కాల్చి పచ్చడి చేసుకోవడం ఇదంతా అలవాటు అయిపోయింది అనమాట మాకు. ఎవరైనా వంకాయ వదిలేశారంటే అయ్యో వంకాయ వదిలేసారు, వంకాయ పచ్చడి తినడానికి లేదే అని అనేదాన్ని నేను. మా సైడ్ మా వాళ్ళందరూ కొంచెం వంకాయ పిచ్చి వాళ్ళు అనమాట. వంకాయ వదిలేస్తే ఎవరికన్నా చెప్తూ ఉంటారండి, వంకాయ ఎక్కడికైనా వెళ్తే వంకాయ వదిలేయకండి, బెండకాయలు ఏవో వదిలేసుకోండి అని చెప్పేసి. అప్పుడు నవ్వుస్తూ ఉంటుంది అనమాట ఇలాంటివన్నీ. కాసి చూసారా ఇలా అయిపోయింది అనమాట ఖాళీ. సో ఆపేసాను ఇందాకే స్టవ్. ఇది తీసి మనము కొంచెం చల్లటి వాటర్లో వేసేసామనుకోండి, అది అలా కొంచెం అది ఆ పైన ఏదైతే బ్లాక్గా అయిందో అదంతా పీల్ చేసేస్తే దానిలో ఉడికిందంతా తీసేసి పక్కన ప్లేట్లో పెడదాం. అది కూడా చూపిస్తాను చూడండి. ఇది రొటేట్ చేద్దాం. ఇక్కడ ఉడికితే సరిపోదండి. ఏదైతే ముచ్చుక దగ్గర ఉంటుందో ఈ ముచ్చుక దగ్గర కూడా ఉడికితేనే భలే అనిపిస్తుంది. 4 సైడ్స్ మొత్తం కాలేదాకా, కాయ అంతా కాలేదాకా చూసుకోవాలండి. మీరు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరి హై అంత అవసరంలా. హై అయితే ఏమవుతుందంటే తొందరగా ఇది అయిపోతుంది, మాడిపోయినట్టు అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది, లోపల ఉడకదనమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని మీరు చేసుకోవాలి. ఉంది కదా, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే ముంచుక కిందకి ఇలా పెడితే ఈ మధ్యలో గూబ కూడా ఉడుకుతుందన్నమాట. అయిన తర్వాత తీసుకొని ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని చిన్నది పోపుకి ఏమి ఉంటే అది వేసుకోండి. చిన్నది ఉంటుంది, చిన్న బూల్ముక్కడి. ఇది మా ఇంట్లో ఎవరైనా వస్తే బూల్ముక్కడి ఎక్కడ కొన్నారు చిన్నది అని అడుగుతూ ఉంటారు. ఏది మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉంటే తెచ్చుకున్న వాళ్ళే ఉంటుంది క్యూట్గా అని చెప్పేసి. పోపు వేసుకోవడానికి చిన్న పోపులు, పులిహోర పోపులు, కొంచెం పచ్చడి పోపులు అయితే చిన్న దాంతో భలే ఉంటుంది కదా అని. నేను డిమార్ట్లో నాన్ స్టిక్ చూసాను, కానీ ఇదిగోండి ఈ కలర్లో ఉండేది నాన్ స్టిక్ది చూసాను, కానీ కొనేలోపు ఎవరో తీసేసుకున్నారు కదా అని ఇంకా దాన్ని వదిలేసా. ఇదైతే బాగుంటుందని. కొంచెం ఇది బూల్ముక్కడు వేడెక్కిన తర్వాత ఆపేసేయండి. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం, అంతే. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఇది ఎక్కువ కూడా అక్కర్లా. ఇది వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకైతే భలే యూజ్ అవుతుంది ఈ పచ్చడి. ఏం పచ్చడి తినా, ఇది చపాతీలో కూడా, చపాతీ, రోటీ, పుల్కా మీరు ఏది తిన్నా కానీ భలే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్స్లో చెప్పండి ఏంటి అన్నది. సేమ్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకోవడమే. అది వేగుతూ ఉంటుంది అన్నమాట. కొంచెం చిట్పట అనే వరకు చూడండి. కొంచెం మినప్పప్పు వేగాలి. ఆవాలు జీలకర్ర వేగిపోతే కానీ మినప్పప్పు వేగదన్నమాట. అలాంటప్పుడు స్టవ్ ఆపేసేసేయాలి. కొంచెం మినప్పప్పు వేగుతూ ఉంటుంది. దీనిలో మెంతులు కూడా వేసుకోవచ్చు, కానీ తినేటప్పుడు ఇది ఏంటంటే కొంచెం పళ్ళు లేని వాళ్ళు కూడా ఊరికనే తినేయచ్చు అనమాట ఈ పచ్చడి. మినప్పప్పు కూడా ఇప్పుడు నేను తినడానికి వేసుకున్నా. మీరు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు, వయసైన వాళ్ళు ఎవరైనా పళ్ళు లేకుండా పళ్ళు నొప్పులు వచ్చిన వాళ్ళు అయితే ఈ కటకట అనే మినప్పప్పు అయితే అవసరం లేదండి. కటకట వేయించుకోవాల్సినంత అవసరం లేదు. ఈ మినపప్పు కటకట అంటుంది కాబట్టి ఇది పచ్చడి అంతా కొంచెం పేస్ట్లా ఉంటుంది. సో అందుకనే ఇది
కట్కట కొంచెం మధ్య మధ్యలో కట్కట అనేలాగా ఉంటుంది కాబట్టి బాగుంటుందని నేను వేయించుకుంటున్నాను అనమాట. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఆవాలు జీలకర్ర కావాలంటే వేసుకోవచ్చు, మెంతులు అవి కూడా వేసుకోవచ్చు. అయిన తర్వాత కొంచెం ఒకటి తీసుకున్నాం కదా ఎండుమిరపకాయ పోపుకి, అది స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఆఫ్ చేసేసి ఇంగు వేసుకోండి. ఇదంతా ఇంగు ఫ్లేవరేనండి. ఇంగు లేకపోతే అసలు పచ్చడి కొంచెం పోపు లేకుండా కూడా తినచ్చు. ఇంగు ఫ్లేవర్ పట్టి మొత్తం పచ్చడికి భలే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుందాము. దీనిలో మనం ఇందాక ఏవైతే కొత్తిమీర పచ్చిమిరపకాయ ఉన్నాయో అవి ఒకసారి కోర్స్గా మరి పేస్ట్లా కాకుండా జస్ట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వంకాయ వేసినప్పుడు ఒకసారి తిప్పాలి కాబట్టి ఇవి జస్ట్ కొంచెం కచ్చాపచ్చాగా తిప్పితే సరిపోతుంది కదా. 5 వేసేసాను. 5 కొంచెం కొత్తిమీర, కొంచెం దీనిలోనే కొంచెం సాల్ట్, ఎందుకంటే కొత్తిమీర గ్రైండ్ అవ్వడానికి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. మీరు ఇలా కోర్స్గా కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనము అది చల్లారిన తర్వాత వంకాయలు కూడా వేస్తే అప్పుడు ఉప్పు కొంచెం వంకాయ ముక్కలు వేసేస్తే సరిపోతుంది అనమాట. అదైంది కదా. కొంచెం పచ్చిమిరపకాయ ఇంకా కొత్తిమీర కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఇలా మనం ముట్టుకుంటే ఇలా వచ్చేసేయాలన్నమాట. వాటర్లో వేసిన తర్వాత ముట్టుకుంటే ఇలా వచ్చేస్తే అది బాగా కాలినట్టు అర్థం అనమాట. ఇది తీసేసి దానిలో వేస్తాను, అప్పుడు చూపిస్తాను. ఇలా అది పైన పీల్ చేసేసి ఇలా ఉంచుకోండి. కొంచెం కొంచెం ఉంచుకోండి, ఎందుకంటే దీని కాల్చిన ఫ్లేవర్ తెలియాలి కాబట్టి. మరీ పూర్తిగా ఏమి ఉంచుకోకర్లా, జస్ట్ ఇలా కొంచెం దీనికి చూడండి, కొంచెం కొంచెం ఉంచుకోండి. బాగుంటుంది అది ఫ్లేవర్. కాల్చిన ఫ్లేవర్తో పచ్చడి చేస్తే భలే అనిపిస్తుంది. ఇది కట్ చేసి దీనిలో పురుగులు ఉన్నాయో లేదో చూసుకోండి, నేను చూపిస్తాను. ఇది చూసారా, వంకాయలో ఏం లేదు. సో అందుకని చిన్న చిన్న ముక్కలుగా ఇలా 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 ప్రెస్ చేసేసుకుంటే అదే విడిపోతుంది అనమాట ఉడికిన తర్వాత. దీన్ని తీసుకెళ్ళి మనం గ్రైండ్ చేద్దాం. ఈ కోర్స్ చేసిన దానిలో కొంచెం ఇలా వేసేసుకున్నాం కదండి. అది చేసిన తర్వాత దీనిలో ఇందాక మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మీకు తగినంత సాల్ట్ వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ తీసుకున్న పచ్చిమిరపకాయలు ఏంటంటే ఇవి పచ్చిమిరపకాయలు కారం ఏం లేవు, కొంచెమే ఉన్నాయి, మైల్డ్గా ఉన్నాయి కాబట్టి నేను 5 తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకుంటే అవి 3 తీసుకోండి. అండ్ మీ టేస్ట్ని బట్టి తీసుకోండి, పచ్చిమిరపకాయ కానీ ఉప్పు కానీ ఎవరికి పెట్టినా సరే. కొంచెం ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఉప్పు తగ్గించండి. కారం ఎక్కువైనా పర్లేదు, వాళ్ళకి మజ్జిగిస్తే సరిపోతుంది. ఉప్పులు ఎక్కువ వేసుకోకండి. ఈ పచ్చళ్ళలో ఊరికే ఉప్పు ఇలా అంటే ఎక్కువ అయిపోతుంది. సో అందుకని మైల్డ్గా వేసుకుంటే, నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఇంకో 2 pinches ఆఫ్ సాల్ట్ పడుతుంది నాకు. మీకు ఎంత కావాలంటే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మీరు సాల్ట్. గ్రైండ్ చేసేసి మీకు చూపిస్తాను. అదిగోండి సాల్ట్ కూడా వేసేసుకున్నా. సాల్ట్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇలా పల్స్ 2 times ఇచ్చండి. మరీ పేస్ట్లా చేసుకోకుండా మీరు పల్స్లో 2 times ఇలా తిప్పితే సరిపోతుంది. మరీ పేస్ట్ చేసామనుకోండి అది అస్సలు బాగోదన్నమాట. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని పోపు దీని మీద వేసేసుకుందామండి. పోపు అంతా వేసేసుకున్న తర్వాత కలుపుకోండి. ఇది పచ్చడి తినే ముందు చేసుకోవాలండి, ఎందుకంటే ఇలా ప్లేట్లో పెట్టుకుంటున్నాం అన్నప్పుడు చేసుకోవాలి. పచ్చడి ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి బ్లాక్గా అయిపోతుంది అనమాట. కంగారు పడకండి, బ్లాక్గా పైన అది మన పచ్చళ్ళు అన్నింటిలో చూస్తాం కదా ఎండిపోయినట్టు అయిపోతుంది. దీనికి ఏంటంటే బ్లాక్గా అయిపోతుంది అనమాట ఎండిపోతే. అలా కాకుండా ఇలా తింటున్నాం సర్వ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు దానిలో వేసుకున్నారనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట. ఫ్రెష్గా చేసుకున్నట్టు ఉంటుంది. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని మిక్సీ అప్పుడు పల్స్ పెట్టుకోండి. 2 times పల్స్ తిప్పండి, అంతకు మించి అవసరం లేదు. మీకు చెప్తున్నాను కాబట్టి 16 minutes అలా పట్టింది నాకు, లేకపోతే 5 minutesలో పని ఇదంతా చేసుకొని కాల్చి అన్నీ పోపేసేసుకొని గబగబా చేసుకోవడానికి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎవరికన్నా నచ్చితే చేసి ఒకసారి నాకు కమెంట్ చేయండి. దీనికి ఇంగు పోపేనండి. ఇంగువ స్మెల్ పడకపోతే ఏ పచ్చడి బాగోదు, అది నా పర్సనల్ ఫీలింగ్. అది మీకు నచ్చినట్టు కొంతమంది వెల్లుల్లిపాయ వేసుకుంటారు, కొంతమంది
థ్యాంక్ యూ అండి చూసినందుకు. సో ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు.